టిఫిన్స్‌లో నాకు దోస తర్వాత బాగా ఇష్టమైనవి గుంత పొంగనాలు. మా సైడ్ అయితే ఇవి గుంత పొంగనాలు అంటాము. ఎందుకో తెలీదు ఈ పేరు వినగానే కొంచెం వింతగా అనిపిస్తది నాకు. నేనైతే ఇవి దోస పిండితోనే వేసుకుంటాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర కలిపి వేసుకుంటాను. చట్నీతో అయితే అస్సలు తినను. మామిడికాయ పచ్చడితో తింటాను. నాకు అలా అయితేనే ఇష్టము. ప్రెజెంట్ నేను తినే ఫుడ్డు టిఫిన్స్ అండ్ రైస్ అంతే. ఆల్మోస్ట్ అన్నీ అవాయిడ్ చేశాను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. గ్యాస్‌కి పప్పుచారు, సాంబారు, టమాటా రసం, పులుపుగా ఉండేవన్నీ తినట్లేను. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్‌కి, దురదకి వంకాయ కూర, గోంగూర పచ్చడి అస్సలు తినొద్దు. గోంగూర పచ్చడి అయితే నా ఫేవరెట్. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా దగ్గుకైతే స్వీట్‌గా ఉండే అన్ని బంద్. నాన్ వెజ్ కంప్లీట్‌గా బంద్. కనీసం ఎగ్ కూడా తినొద్దు. కొన్ని రోజుల వరకు నాన్ వెజ్ అండ్ బయట ఫుడ్స్ కంప్లీట్‌గా బంద్ చేయమని చెప్పారు డాక్టర్. ప్రెజెంట్ నేను తినే ఫుడ్స్ అయితే ఇవే. కీర దోసకాయ 40 డేస్ నుంచి కంటిన్యూగా డైలీ తింటున్నాను. ఈ కీర దోసకాయ వల్ల నా బాడీలో వేడి పూర్తిగా తగ్గిపోయింది అండ్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నాన్ వెజ్ అంటే పిచ్చి, కానీ నా చేతులతో వండుతున్నాను బట్ తినలేకపోతున్నాను. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఓన్లీ నాన్ వెజ్ లవర్స్కే తెలుస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో బట్ కొన్ని రోజుల వరకు అయితే తప్పదు. ఒకవేళ మళ్ళీ నాన్ వెజ్ స్టార్ట్ చేసినా లిమిట్లో తింటాను, హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ.